హలో ఆల్. ఈ వీడియోలో సుఖమానో సుఖమన్ మలయాళం కామెడీ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, మలయాళం లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 47 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో ఒక ఒంటరి లైఫ్ అయితే బతుకుతూ ఉంటాడు భయ్య. వాళ్ళ ఫ్యామిలీ అంటూ తనకి ఎవరు ఉండరు అన్నమాట, ఫ్రెండ్స్ కూడా ఎవరు ఉండరు. అలాంటి పర్సన్ ఒక అంబులెన్స్ డ్రైవర్ గా అయితే జాయిన్ అవుతాడు. అది కూడా చనిపోయిన డెడ్ బాడీస్ ని తీసుకెళ్లి అంబులెన్స్ డ్రైవర్ అన్నమాట. కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ చనిపోయిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తనకి తన విజన్స్ లో అయితే కనిపిస్తూ ఉంటారు భయ్య. వాళ్ళతో మాట్లాడుతూ కూడా ఉంటాడు. అసలు అలా ఎందుకు జరుగుతుంది, మరి దాని తర్వాత ఏం జరిగింది, అసలు తను ఎందుకు ఒంటరిగా ఉంటున్నాడు, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ సుఖమానో సుఖమన్ అనే మూవీ. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించిందిరా అంటే, నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. బట్ యూ కెన్ ట్రై ఇట్ ఫర్ కాన్సెప్ట్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. ఫీల్ గుడ్ మూవీ కాబట్టి వర్కౌట్ అవుతాయి. ఆ డ్రామా వర్కౌట్ అయిందంటే మీరు కనెక్ట్ అవుతారు. యావరేజ్ వాచ్ అని చెప్తా, ఒకసారి ట్రై చేయొచ్చు. బట్ ఫుల్లీ సాటిస్ఫై చేస్తుంది అంటే నేనైతే అలా చెప్పను. బట్ లైక్ ఒంటరిగా ఫీల్ అవుతున్న వాళ్ళకి, నాకు ఎవరు లేరు అనుకునే వాళ్ళకి కొంచెం మోటివేట్ అయితే చేస్తుంది అనమాట. సో వాటి కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే సినిమా అయితే చాలా తక్కువ రన్ టైం మెయింటైన్ చేస్తారు. మలయాళం మూవీ కదని చెప్పి 2-3 గంటలు పెట్టుకోలేదు అయ్యా. ఇదే స్టోరీని సాగదీస్తారు ఘోరంగా. సో దాని పరంగా అయితే నాకు వర్కౌట్ అయింది. ఎందుకంటే 1 hour 40-45 minutes లో తేల్చేస్తారు. క్రిస్పీ రన్ టైం ఉంటుంది, ఈజీగా అయిపోద్ది అనమాట. ఎక్కడ కూడా మరీ ఓవర్ గా ట్రాక్ చేశారన్న ఫీలింగ్ అయితే రాలేదు. పర్ఫార్మెన్సెస్ బాగుంటాయి. సెకండ్ హాఫ్ అయితే నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. కొంచెం ఓకే చూడగలిగాను అనమాట. ఫస్ట్ హాఫ్ కన్నా కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీలో వచ్చే లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో వచ్చే క్యూట్ మూమెంట్స్ అన్ని కూడా బాగుంటాయి. కొన్ని ఫీల్ గుడ్ మూమెంట్స్ అయితే, అండ్ క్లైమాక్స్ కూడా మంచి సాటిస్ఫైయింగ్ ఎండింగ్ అయితే ఇస్తారన్నమాట, హ్యాపీ ఎండింగ్. సో అది కూడా బాగానే వర్కౌట్ అయింది. టెక్నికల్ విజువల్లీ కూడా మూవీ చూడడం బాగానే ఉంటుంది. అంతే నెగిటివ్ విషయానికి వచ్చేస్తే కామెడీ అక్కడ వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఫస్ట్ హాఫ్ లో చేసే కామెడీ అంతా కూడా చాలా అవుట్డేటెడ్ కనిపిస్తుంటుంది, నాకైతే నచ్చలేదు. అండ్ వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ ఏదైతుందో అంటే హీరో విజన్స్ లో ఆ ఆత్మలు కనబట్టి ఇదంతా కూడా నాకైతే అంత వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఇంట్రెస్టింగ్ అనిపించింది ఫస్ట్ ప్రెజెంట్ చేస్తున్నప్పుడు, బట్ ఇట్స్ లైక్ వెళ్లి కొలిది కూడా బోరింగ్ అనిపించింది. ఎందుకు లేదు అంత సోదన్న ఫీల్ అయితే వచ్చింది. నాకైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు అది. అండ్ వన్స్ హీరోయిన్ క్యారెక్టర్ వచ్చేంత వరకు కూడా మూవీ చాలా బోరింగ్ గానే వెళ్తుంది అనమాట. అంత సూపర్ ఎక్సైట్మెంట్ ఎలిమెంట్స్ కానీ కామెడీ కానీ ఏది వర్కౌట్ అవ్వదు. అండ్ మూవీలో మెయిన్ ఒక కోర్ ఎమోషన్ ఉంటుంది ఆ ఒంటరితనం గురించి, అది అస్సలు వర్కౌట్ అవ్వలేదు భయ్య. సరిగ్గా ప్రెజెంట్ చేయలేదని చెప్పాలి ఆ ఒంటరితనం గురించి. ఎందుకంటే హీరో బ్యాక్ స్టోరీ, తన లైఫ్ లో జరిగే ఈ ట్రాజడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని సరిగ్గా ప్రెజెంట్ చేయలేకపోయారు అన్నమాట. వాళ్ళ అమ్మ క్యారెక్టర్ గురించి కానీ వాళ్ళ నాన్న క్యారెక్టర్ గురించి కానీ అసలు ఎమోషన్ వర్కౌట్ అవ్వదు అసలు. జస్ట్ హీరో ఒంటరి అయిపోవాలి, సో ఇలా ప్రెజెంట్ చేద్దాం అన్నట్టుగా ప్రెజెంట్ చేస్తారు తప్ప ఆ బ్యాక్గ్రౌండ్ ఎమోషన్ ఇంకా బాగా వర్కౌట్ అయ్యి ఉంటే బాగుంది అనిపించింది. సో అదే బిగ్గెస్ట్ మైనస్ మూవీకి. నేనైతే ఓకే యావరేజ్ కన్నా తక్కువ అని చెప్తా. సరదాగా ట్రై చేయండి. ఫీల్ గుడ్ మూవీస్ చూసి అలవాటు ఉంది, డ్రామా చూసి ఓపిక ఉంది అనుకుంటే కనుక స్టార్టింగ్ చూడండి, నచ్చితే కంటిన్యూ అయిపోండి. లేదంటే మీ ఇష్టం, మీ ఓపిక. ఫ్యామిలీతో అయితే చూడొచ్చు మూవీ. మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం గైస్. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బాయ్.